సంక్రాంతిని 3 రోజుల పాటు పండగ ముగియటంతో తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు కూడా తెలంగాణ ప్రాంతం వైపు నుంచిగా ముఖ్యంగా కేసర అలాగే చిల్లకల్లు టోల్గేట్ దాటుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సాయంకాలం నుంచి కూడా భారీ స్థాయిలో వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వైపు పయనిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా నిన్న ఈరోజు ఇప్పటికీ 60,000 నుంచి 70,000 పైగా కూడా వాహనాలు కేసర అలాగే చిల్లకల్లు టోల్గేట్ దాటినట్లు అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రేపు అంటే శని ఆదివారాలు 2 రోజులు కావడంతో కూడా భారీ స్థాయిలో వాహనాలన్నీ తిరిగి హైదరాబాద్ చేరి వారి రెగ్యులర్గా కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో దానిలో భాగంగానే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. కేసర టోల్గేట్ కావచ్చు, అలాగే చిల్లకల్లు టోల్గేట్ 2 టోల్గేట్ల వల్ల కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. సరే, ఏంటి క్రౌడ్కి సంబంధించి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఈ సంక్రాంతికి మనకి తెలంగాణ స్టేట్ నుంచి బాగా రావటం మీకు గమనించారు. అలాగే మనకి ఇప్పుడు పొంగల్ హాలిడేస్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇవాళ శనివారం, రేపు ఆదివారం అయినప్పటికీ మా అమావాస్య వల్ల చాలామంది ఈరోజు బయలుదేరటం జరుగుతుంది. ఎందుకంటే మాకు క్రౌడ్ అర్థమవుతుంది. పైనుంచి కూడా బాగా మనకు విజయవాడ నుంచి కూడా బాగా ఎక్కువ కార్లు వస్తున్నాయి. అందువల్ల దానికి ఏంటంటే మనం ఫ్రీగా టోల్ ప్లాజా దగ్గర వెళ్ళిపోయేటట్టు, అట్లాగే ఎక్కడైతే ఇంపార్టెంట్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ బ్యారికేడ్స్ అన్ని రిలీజ్ చేసి మ్యాన్ పవర్ పెట్టుకొని ఆపరేట్ చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ టోల్ ప్లాజా దగ్గర స్ట్రక్ అవ్వకుండా, స్టాగ్నేట్ అవ్వకుండా అండ్ ఫ్రీ డెలివరీ అవ్వాలనే ఉద్దేశంతో, అలాగే ఇటు ట్రాఫిక్ కూడా మనం ఈ షాప్స్ అవి కూడా ముంచేసి క్లియర్గా తొందరగా గమ్యానికి చేరే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. రౌండ్ ది క్లాక్ మా ఫోర్స్ ఉంటుంది. కంపల్సరీగా ఇక్కడ ఎస్ఐ ఆఫీసర్ ర్యాంక్ ఉండి ఆపరేట్ చేస్తున్నారు. రాత్రి సుమారు 17,000 వెహికల్స్ వెళ్ళినాయి. నిన్న 6 AM టు ఇవాళ 6 AM వరకు. ఈరోజు కూడా ఎక్స్పెక్టింగ్ ఏంటంటే 30,000 కార్ల వరకు 2 అవర్స్ హైదరాబాద్ వెళ్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అట్లాగే మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడే దాన్ని స్కాటర్ చేసుకొని ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా వాళ్ళ యొక్క జర్నీలో ఇబ్బందులు గురి కాకుండా ఉండే విధంగా ట్రాఫిక్ వింగ్ కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ వింగ్ కానీ అందరూ కూడా రోడ్ల మీద ఉండి పంపించడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని గేట్ అలో చేస్తారు? ఎంత టైంలోపు దాదాపుగా క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక్కొక్క వెహికల్? ఈ కెమెరాల సెన్సార్ చాలా క్విక్గా పనిచేస్తున్నాయి, మీరు గమనిస్తున్నారు. అసలు ఎలాంటి టైం తీసుకోవట్లేదు. మ్యాక్సిమం 5 seconds తీసుకుంటుంది ఒక్కొక్క వెహికల్. ఇక్కడ ఆల్మోస్ట్ 5 వేస్ ఉన్నాయి, 5 లైన్స్. అపార్ట్ ఫ్రమ్ ఇది లెఫ్ట్ వీల్లో 2 ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 2 ఆపరేట్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ 7 ఆపరేట్ చేయొచ్చు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే 7 వెహికల్కి సంబంధించి కూడా 7 లైన్స్ ద్వారా కూడా నిత్యం మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడ ట్రాఫిక్కి సంబంధించి మొబిలైజేషన్ చేసేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు విస్తృతమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ట్రాఫిక్ సంబంధించి క్రమబద్ధీకరించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు పోలీసులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క వాహనానికి సంబంధించి 3 నుంచి 5 సెకండ్ల లోపే వాహనం టోల్గేట్ క్రాస్ అవుతుంది. సో సెన్సార్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించి 7 గేట్ల ద్వారా దాదాపుగా నిన్న సాయంకాలం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు దాదాపుగా 17,000 వాహనాలు క్రాస్ అయినట్లు చెప్పారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,000 నుంచి 30,000 వాహనాలు క్రాస్ అయినాయి. ఈరోజు అర్ధరాత్రిలోపు మరొక 25,000-30,000 వాహనాలు క్రాస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు మరొక 30,000-40,000 వాహనాలు దాదాపుగా క్రాస్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటు